హాయ్ అండి, ఎలా ఉన్నారు? యు లుకింగ్ సో బ్యూటిఫుల్. థాంక్యూ. ఏంటి అసలు తెలుగులో సడన్ సర్ప్రైజ్ లాగా కనిపిస్తున్నారు, తమిళ్లో చాలా బిజీ అయిపోయారు. మీ ఫస్ట్ మూవీ ఈ రోజుల్లో, తర్వాత మళ్ళీ చాలా తక్కువగా కనిపిస్తున్నారు. సో ఈ మూవీలో అంటే ఈ మూవీ కంటెంట్ వినంగానే సో చేయాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్లీ నేను ఎక్కువ తెలుగు ఫిల్మ్స్ ఎందుకు చేయలేదంటే ఐ వాజ్ స్టడీయింగ్. సో నాకు ఆ ప్రైవసీ ఉండాలి, అక్కడ ఇక్కడ డిఫరెంట్ వరల్డ్స్ ఉంటే బాగుంటుంది అని అప్పుడు అనిపించింది. అందుకు ఎక్కువగా తెలుగులో కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ విత్ గుడ్ కంటెంట్ నాకు ఒకరోజు ప్రశాంత్ వర్మ గారు జాంబిరెడ్డి చెప్పారు. ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు వినగానే. దెన్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ ఆ వార్మ్త్ తెలుగు ఆడియన్స్ నేను ఇన్ని రోజుల తర్వాత వచ్చినప్పుడు ఇచ్చింది. దట్ వాజ్ సంథింగ్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. చాలా బాగా అనిపించింది. మీకు సబ్జెక్ట్ నచ్చితేనే మీరు ఓకే చేస్తారు, లేకపోతే ఏ మూవీ అయినా రిజెక్ట్ చేస్తారు? నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చాలి, దానికి నేను జస్టిస్ చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ నాకు వస్తేనే నేను ఏదైనా టేకప్ చేస్తాను. సో అలానే శ్రీదేవి సోడా సెంటర్కి కూడా నాకు చాలా చేస్తే మంచి మూవీస్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే నేను ఎప్పుడు ఒక ఫిల్మ్ సైన్ చేస్తాను. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. తెలుగులో కూడా దర్ ఇస్ దట్ స్పేస్. అండ్ ఈ మూవీ టీమ్ గురించి ఇటు చాలా చెప్పాలి, ఎందుకంటే ఐ టుక్ ఏ బ్రేక్. నాకు పెళ్ళైపోయింది, దెన్ బేబీ. సో నేను అసలు మళ్ళీ మూవీస్కి వస్తాను చేస్తాను అనే ఒక మైండ్ సెట్. బేబీ కూడా ఉన్నారా? కాలేజ్ స్టూడెంట్ లానే ఉన్నారు అసలు. నేను చాక్లెట్ తెలియదు, మోస్ట్ ఆఫ్ దెమ్ డజంట్ నో. కానీ ఈ క్యారెక్టర్ మీరు చెయ్యాలి అని చెప్పి ప్రొడక్షన్ టీమ్ అయినా, డైరెక్టర్ గారైనా, హీరో గారైనా అందరూ టీమ్ నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సరే తమిళ్లో పిలిస్తే దట్ ఈస్ డిఫరెంట్, బట్ తెలుగులో నేను చేసింది 2 ఫిల్మ్స్, కానీ ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ దట్ వాస్ సంథింగ్ దిర్ ఇస్ చాలా చేంజ్ వచ్చింది ఇండస్ట్రీలో. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ నైస్. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిన విషయం. నాకు ఎప్పుడు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే టు కమ్ అవుట్ ఆఫ్ దాట్, నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆ సపోర్ట్ లేకపోతే నేను చేసేదాన్ని కాదు, మా టీమ్ సపోర్ట్ వల్ల. అండ్ ఈ మూవీ నాకు తిరిగి ఏ యాక్టర్కైనా స్టాప్ చేయాలి ఒక పాయింట్లో అని ఉండదు. We always want to. సో అంటే బేసిక్ గా వేరే రోల్స్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో మీ రోల్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో హ్యాపీ దట్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీ రోల్ ఎలా ఉంటుంది చూడాలి 25th కి.